హాయ్ చెప్పి 14 కోట్లు కొట్టేసింది. ఫేస్బుక్ లో హైదరాబాద్ డాక్టర్కు మహిళా టోక్రా, భర్త నుంచి విడిగా ఉంటున్నారని నమ్మించి మోసం, టెలిగ్రామ్ వాట్సాప్ లో చాటింగ్, ఫోటోలు షేరింగ్, సిఎంసీలో ట్రేడింగ్ చేయాలని ఒత్తిడి, లోను తీసుకొచ్చి 5 కోట్లు పెట్టుబడి పెట్టిన డాక్టర్ డబ్బులు డ్రా చేసుకునే వీలు లేకుండా ట్యాక్స్ల పేరుతో వసూలు, మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులకు బాధిత ఫిర్యాదు అంటూ చూస్తున్నారు. తూర్పు దిక్కు దండం పెట్టి ఇక సోయి డాక్టర్ చదువుకున్నాయనవు, నీ పని ఏందో నీ వృత్తి చేసుకోకుండా ఆమె ఫేస్బుక్ లో ఓన్ చేసి ఆమె హాయ్ చెప్పి అమ్మ నాకు భర్త లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను. కానీ ఈయనకి ఏమైందో ఈయన ఇప్పుడు ఇక ఆమె చెప్పినట్టు విన్నాడు. ఇక ఆమె ఇట్లా మెసేజ్ చేస్తే అట్లా చెప్పిండు, మొత్తం ఆ మాయలో పడ్డాడు. టెలిగ్రామ్ వాట్సాప్ చాటింగ్ చేసి ఫోటోలు పంపిందట. ఇక ఫోటోలు పంపిన ఆ ఫోటోలు చూసి ఈయన మైమర్చిపోయినట్టుంది. ఇక మన అతిలోక సుందరం మరి ఏమో ఇక మైమర్చిపోయి ఈయన ఇక లోన్ తీసుకొచ్చిన మళ్ళీ ఆయన దగ్గర ఉన్న పైసలు కాక ₹1 కోటి లోన్ తీసుకొచ్చినట్టు. ఇక కోట్లు పెట్టుబడి పెట్టి 14 కోట్లు కొట్టేసిందట ఆమె. దీని గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి ఆయనకి ఇక. సో ఇట్లా మోసాలు జరుగుతున్నాయండి. మీరు ఏదో చాలా మంది కూడా వాళ్ళ ఏదో మార్ఫింగ్ ఫోటోలు కూడా వస్తున్నాయండి. వాళ్ళు ఏదో ఫోటోలు పంపిరని చెప్పి, ఏదో వాయిస్ మెసేజ్ చేసిరని చెప్పి, ఏదో వీడియో కాల్ చేసిరని చెప్పి ఇక మీరు గిట్లా భ్రమలు పడితే గిట్లా పోతే గిట్లా కోట్లు నష్టపోతారు. బిచ్చగాడు అవుతారు. ఇక రోడ్డు మీదకి వచ్చి ఇంకేముండదు, ఇక బట్టలు చింపుకుంటే ఉంటుంది, ఇంకేముండదు.